ఆక్వా రైతులపై అధిక భారం పడకుండా దానా తయారీదారులు నష్టపోకుండా సీఎం చంద్రబాబు మధ్య మార్గం తాత్కాలిక పరిష్కారం చూపారు. రొయ్య దానా ధరను కిలోకు 4 తగ్గించేలా ఇరు వర్గాలను ఒప్పించారు. అయితే దానా తయారీ కంపెనీలు సీఎం చెప్పిన దానికి అనుగుణంగా ధరల తగ్గింపును పాటించడం లేదు. రాష్ట్రంలో కొన్ని చోట్ల కొన్ని కంపెనీలు అసలు ధరల తగ్గింపును అమలు చేయకపోగా మరికొన్ని కంపెనీలు కిలోకు 4 కాకుండా 2 నుంచి 2.5 చొప్పున మాత్రమే తగ్గించడంతో ముఖ్యమంత్రి మాటను సైతం లెక్క చేయనట్లు అయింది. ఏపీలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ రొయ్యల మేతల ధరల పెంపు రైతులపై మరింత భారం మోపింది. మేత తయారీ కంపెనీలు కేజీకి 10 చొప్పున ధరలు పెంచడంతో ఆందోళన నెలకొంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆక్వా రైతు ప్రతినిధులు, దానా తయారీ సంస్థల ప్రతినిధులు, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ధరపై కిలోకు 4 తగ్గించేలా ఒప్పించారు. ఫలితంగా దానా ధరను కిలో 112 నుంచి 108కి తగ్గించాలి. కానీ కంపెనీలు సీఎం సూచనలను పూర్తిగా అమలు చేయడం లేదు. ఎంఆర్పీపై తగ్గించకుండా ఇన్వాయిస్ పై కేజీకి 2.5 మాత్రమే తగ్గించాయి.